మరి సాయంకాలము ప్రభుని ఆరాధించడం కొరకే దేవుని యొక్క మందిరములో చేరి రావడానికి ప్రభు అవకాశాన్ని ప్రభు మనకి ఆయన అనుగ్రహిస్తూ వచ్చిన సమయంలో మనము వ్యక్తిగతంగా ప్రభు వారిని ఆరాధించకపోవడము, మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మరి 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మరి 5 నుండి 11 వచ్చిన వరకు మనం మార్చి బాగా చదివిన తర్వాత క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుని వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ప్రభువుకి చెల్లించేవారుగా మనం సిద్ధపడదాం. క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకోలేదు. కానీ 7వ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకుని తన్ను తానే వ్యక్తినిగా చేసుకున్నాను. 8వ మరియు ఆయన ఆకారమైన మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుని అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్టును, ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమాత్మ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. చదవబడినటువంటి వాక్య భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఆయనను ఆరాధించడం కలిగే ప్రభు మనకి సహాయం చేయడం కాక. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు వారు గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా ఏ రకమైనటువంటి మనసు కలిగిన వాడుగా ఉన్నాడంటే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఈ క్రీస్తు యేసులకు కలిగినటువంటి మనసు ఎవరిదన్నమాట? తండ్రి అయిన ప్రభువుది. మనసు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. ఆయనకు కలిగి ఉన్నటువంటి మనసు ఏంటనేటువంటిది మనం ఆలోచించినప్పుడు 6వ వచనంలో రాయబడింది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే వ్యక్తినిగా చేసుకుంది. దీంట్లో మనకి కనపడేటువంటిది ఏంటనేటువంటిది ఆలోచించినప్పుడు, మరి తన్ను తాను వ్యక్తులుగా చేసుకుంటూ వచ్చినాడు, తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు, తన్ను తాను మరి వ్యక్తులుగా చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి మనం ఈ దినాన్ని దేవుని యొక్క మందిరంలో చేరి రావడానికి అది ఎంతగానో సహాయపడుతూ వచ్చింది. లేకపోతే మనము వచ్చి ఉండేవారము కాదు. ఎందుకొరకనమాట? ఆది మానవుడైనటువంటి ఆదాము మరి చేసినటువంటి పాపమును బట్టి, అతిక్రమాలను బట్టి దేవునికి మానవునికి ఉన్నటువంటి, అనగా ఆదాముకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం తెగిపోతూ వచ్చింది. మరి ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాట, ఎంతకాలం అయితే దేవుని యొక్క మాట వింటూ వచ్చినాడో, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సహాయము ఆదాము
దేవునితో సహవాసం చేస్తూ వచ్చినాడు. ఆదాముతో పాటు ఉన్నటువంటి తన భార్య అయినటువంటి అవ్వ కూడా, ఇద్దరు కూడా దేవునితో మరి మంచి సహవాసం కలిగినటువంటి బిడలుగా, మానవులుగా ఉంటూ వచ్చినారు. అయితే దినాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి సాతాను ప్రవేశించినాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుండి మనం గమనించినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త పూలలో సర్పము యుక్తి గలదై ఉండును. ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. 2వ వచనం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అంటే దేవుడు, యెహోవా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా ఆ మర్మమంతా కూడా ఈ అవ్వ ఏం చేసింది? సాతానికి చెప్పేసింది. వాస్తవంగా చెప్పకూడదు. దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా సాతానికి చెప్పవలసిన అవసరత లేదు. అక్కడ ప్రభు వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సాతానుతో పనిచేసుకుంటూ వచ్చిందనమాట. తెలియపరిచేసింది, గుట్టంతా కూడా చెప్పేసింది. వాస్తవంగా అపవాది అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడే ఆమె సర్పాన్ని ఖండించాలి. ఖండించవలసిన దానికి బదులుగా ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, ఏది తినాలి ఏది తినకూడదు ఆ మర్మమంతా కూడా సాతానికి చెప్పేసింది. చెప్పేసిన తర్వాత సాతాను ఊరుకుంటాడా? సాతాను ఊరుకుంటాడండి? ఊరుకోడు. వాడు చేసే పని ఏంటన్నమాట, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని ఎప్పుడు పడబడదామా అని వాడు పన్నాగము చేసేవాడుగా ఉంటాడు. అదే పని చేశాడు. దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు అవి అవ్వ చెప్పినటువంటి మాటలను కూడా విన్న తర్వాత ఏం చెప్పింది? 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి బాధ చేసిందన్నమాట. దేవునికి వ్యతిరేకమైనటువంటి బాధ, వ్యతిరేకమైనటువంటి సంగతులు తీసుకుని పెట్టింది, వచ్చింది, చెప్పింది. అయితే అవ్వ ఏం చేసింది? దేవుని యొక్క మాటను వినడానికే ఇష్టపడిపోయింది. దేవుని యొక్క మాట నమ్మకుండా సాతాను చెప్పినటువంటి మాట నమ్మేసింది అన్నమాట. అది అవ్వ చేసినటువంటి అతిక్రమము. దేవుని యొక్క మాటకు లోపడకుండా సాతానుతో సంబంధం పెట్టుకుంటూ వచ్చింది. అలా మరి ఆనాడు అవ్వ మాత్రమే కాదు, ఈనాడు దేవునితో సహవాసము చేయవలసినటువంటి నేను కానీ మీరు కానీ దేవునితో ఉండేటువంటి ఆ సహవాసాన్ని మరి సహవాసం చేయకుండా లోకముతో కానీ సాతానుతో కానీ మనం సహవాసం పెట్టుకుంటే కనుక ఏమవుతుందన్నమాట, మరి సాతానుడు అవ్వ విషయంలో ఏ రీతిగా వ్యతిరేకమైనటువంటి బాధ చేసిందో ఈనాడు కూడా మన విషయంలో కూడా సాతానుడు అదే బాధ చేసేవాడుగా మనం మోసపోతాం. కాబట్టి
సాతానికి, అపవాదికి, లోకానికి, శరీరానికి ఏ సందర్భంలో కూడా మనము అవకాశము ఇవ్వకూడదు. ఆ రీతిగా సాతాను చెప్పినటువంటి మాటలకి హవ్వ లోబడినటువంటి కారణాన్ని బట్టి ఏం జరిగింది? దేవుని యొక్క వాక్యంలో కనుక మనం గమనించినప్పుడు చూడండి, వచ్చేసి 8వ వచనంలో మనం గమనించినప్పుడు, చల్లపూటను ఆదామును అతని భార్య తాడులో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. ఎప్పుడైతే సాతాను యొక్క మాట, హవ్వ, ఆదాము ఇరువురు కూడా ఎప్పుడైతే అపవాది యొక్క మాట విన్నారో వారిలోకి ఏమొచ్చిందండి? భయం వచ్చింది. అంతవరకు కూడా దేవునితో సహవాసం చేసేటువంటి ఆదాము అవ్వలకి ఎప్పుడైతే సాతాను యొక్క మాట వారింటూ వచ్చారో వారిలోనికి భయం అనేటువంటిది వచ్చేసింది. ఆ కారణం బట్టి 9వ వచనంలో మనం గమనించినప్పుడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు నన్ను? అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా నిండిన కనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగిన. ప్రభు వారికి, యెహోవా దేవునికి అర్థమైపోయింది. ఏమర్థమైంది? మరి అంతవరకు కూడా యెహోవా దేవుడు వచ్చినప్పుడల్లా కూడా ఆదాము అవ్వలు మంచి సహవాసము చేసేవారు, యెహోవా దేవునితో మాట్లాడేవారు. మరి దేవుడు కూడా వారితో మాట్లాడేవాడు. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆ యొక్క మరి దేవుడు ఏ పండు అయితే మీరు తినకూడదని చెప్పాడో, సాతాను ద్వారా ప్రేరేపించబడినటువంటి వారు అదే పండు తినేశారు. ఏ పండు తినకూడదు అని ప్రభు చెప్పినాడు. మరి తినవలసినటువంటి పళ్ళు తినలేదు వాళ్ళు. తినవలసినటువంటి పళ్ళు వారు తినలేదు. ఏదైతే ప్రభు చెప్పాడో, మీరు యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి ఫలాలు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలం మీరు తినకూడదని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? తినవలసిన పళ్ళన్నీ కూడా మానేసి ఏ పండు అయితే తినకూడదో ఆ పండు తినేశారనమాట. అది వాక్యంలో వాక్యం చెప్తా ఉంది, ఆ జ్ఞాతి క్రమమే పాపము. ఆజ్ఞ మీరినారు. ఆ కారణం బట్టి లోకం మీదకి శాపము అనేటువంటిది వారి ద్వారా వచ్చేసింది. ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి యొక్క శాపం అంతా కూడా మరి భూమండలం మీద పనిచేస్తూ ఉంది. ప్రభు చూసినాడు. ప్రభువే ఒక సంకల్పించినాడు. ఎట్లా? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెగిపోయినటువంటి ఆ యొక్క సహవాసము, ఆదాము అవ్వల ద్వారా తెగిపోయినటువంటి ఆ యొక్క సహవాసాన్ని తిరిగి మరి రీబిల్డ్ చేయడానికి ప్రభు గొప్ప సంకల్పము, యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడి ద్వారా దేవుడు సంకల్పించినాడు. అదే సందర్భాన్ని మనం ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ వాక్యంలో కనుక మనం గమనించినప్పుడు జరిగిన సందర్భం ఏంటన్నమాట. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో లేక 10వ వచనంలో మనం గమనించినప్పుడు 11వ వచనంలో, అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటువా అని అడిగాను. 12వ వచనంలో అంటూ ఉన్నాడు, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటాను.
ఇక్కడ ఆదాము చేసినటువంటి మిస్టేక్ పొరపాటు ఏంటంటే, వాస్తవంగా ప్రభా నేను తిన్నాను, నువ్వు ఏ పండు అయితే తినకూడదు చెప్పావో ఆ పండు నేను తిన్నాను అని ఒప్పుకుంటే కనుక అక్కడతో ఆ నష్టము ఆగిపోయి ఉండేది. అయితే ఆదాము తాను చేసినటువంటి ఆ పొరపాటు ఒప్పుకోవటానికి బదులుగా ఏం చేసినాడు? ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. వాక్యం మనం గమనించినప్పుడు 12వ వచనంలో, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఏమండి? వేసరతిగా ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకోవాలి ఆదాము. అయితే ఏం చేసినాడు? తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినాడు. మనం కూడా దేవుని యొక్క సేవకులంగా, దేవుని యొక్క ప్రజలంగా, దేవుని యొక్క బిడ్డలుగా కూడా మనం ఏం చేద్దామంటే, బేసరతిగా ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకోవడానికి బదులుగా మనం ఏం చేద్దామంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఏమండి, దేవునితో సహవాసము దిగిపోతుంది. అంత ప్రమాదం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ ఆదాము అవ్వలు మీరారో, దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా, దేవుని యొక్క మాటకి విధేయత చూపకుండా చూపించకుండా ఉంటే దేవునికి మనకి ఉన్నటువంటి ఆ యొక్క సహవాసము దిగిపోతుంది. దిగిపోతే వచ్చేటువంటి నష్టము అంతా ఇంత. కాబట్టి ఇక్కడ ఒప్పుకోవలసినటువంటి ఆదాము ఏం చేసినాడు? తప్పించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు అక్కడ తర్వాత స్త్రీతో కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు దేవుడిని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ ఆవ ఏమని సమాధానం చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటుని. ఇక్కడ అవ్వ కూడా సరిగ్గా ప్రభుకి సరెండర్ అవ్వలేదు, ఒప్పుకోలేదు. ప్రభు నిజమే, నువ్వు ఏ పండు అయితే తినకూడదని చెప్పావో అదే పండు నేను తిన్నానని చెప్పుంటే కనుక అక్కడతో ఆ నష్టం ఆగి ఉండేది. అయితే అవ్వ కూడా ఏం చేసింది? దేవునికి సరెండర్ అవ్వలేదు, ఒప్పుకోలేదు. ప్రభా నేను పొరపాటు చేశాను, నీ యొక్క ఆజ్ఞ నేను మీరాను అని ఒప్పుకోలేదు. అయితే ఏం చేసింది? సర్పము నన్ను మోసగించింది. వేసరిదిగా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవలసినటువంటి స్త్రీ సర్పం మీదకి నెట్టేసిందన్నమాట. మనం కూడా ఏం చేద్దామంటే, ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని ఒప్పుకోవలసినటువంటి మనం ఏం చేద్దామంటే, నేను కాదండి అన్నయ్య, నేను కాదండి ఆవిడ చేసింది, లేకపోతే ఆ సహోదరుడు చేశాడు మనం అంటాం. అది సమాధానం రాదు. ఆ కారణం బట్టి ప్రభు ఆలోచించినాడు. తర్వాత ఏం చేసినాడు ప్రభు వారు? 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. శపించేసినాడు దేవుడు సర్పమును, సాతానుని శపించేసినాడు. అక్కడతో దాని యొక్క పని అయిపోయింది. అయితే ఇక్కడ కిందకి మనం గమనించినప్పుడు, ఆదాము అవ్వల విషయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఏం జరిగింది? దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు శిక్ష ఎవరికి విధించాడంటే, మొదటగా మనం గమనించినప్పుడు 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగేందును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. 16వ వచనంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఆ స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవ్యాధులను నేను మిగిలి హెచ్చించదును,
వేదనతో పిల్లలు కందుకు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాడు. ఆమె విషయంలో ఆ రీతిగా చెప్పినాడు. అలాగే 17వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివు గనుక. ఏమండి, ఆదాము ఎవరి మాట విన్నాడు? దేవుని మాట వినలేదు. మరి ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. ఆ కారణం బట్టి దేవుని కోపం వచ్చేసింది. అర్థమైందండి? ఎవరి మాట అయితే మనం వినాలో వారి మాటే వినాలి. లేకపోతే తీరనటువంటి నష్టము మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరత మనం ఫేస్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మొదలుగా మరి సర్పాన్ని శపించినాడు, రెండోది అవ్వనే శపించేసినాడు, మూడోది చివరిగా ఆదామును కూడా ముగ్గురిని విడిచిపెట్టలేదు. చూసారండి, దేవుని యొక్క మాట వినకపోవడం వలన ఎవరిని కూడా విడిచిపెట్టడు. అయితే ఒకవేళ దేవుని యొక్క పాద సన్నిధిలో క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన తప్పకుండా మనలను క్షమించి ఆయన మనను రక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిందువు కనుక నీ నిమిత్తము నేల శపింపబడి. అంతకుముందు నేల శపించబడలేదు. నిజారండి, అంతకుముందు మంచి సస్యముతో ఫలవంతమైనటువంటి భూమి ఉంటూ వచ్చింది. అయితే వీళ్ళ మూలంగా ఎవరు శపించబడ్డారండి? వారితో పాటు భూమి కూడా శపించబడింది అన్నమాట. శపించబడింది. ఆ తర్వాత మనం ఆరాధనలో మనం ప్రవేశించుదాం. కాబట్టి ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఏం జరిగింది? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట తిందువు. ఎట్లా వచ్చింది ప్రయాస? ఎదురు తోటలుంటే కష్టపడమన్నాడు, దాన్ని చేతిపరచమన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ వారు మీరారో ఇక్కడ ఏం జరిగిందన్నమాట? ప్రయాసపడవలసి వచ్చింది. దేవుని యొక్క మాట మేరకుండా ఉంటే కనుక ఏ దేవుని తోటలో ఉండవలసినటువంటి వాళ్ళే ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీరారో ఇప్పుడు ఏం చెప్పంటారన్నమాట? ప్రయాసపడవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో కూడా మనము దేవుని యొక్క మాటకి వినకుండా, దేవుని యొక్క చిత్తం వినకుండా, దేవుని యొక్క మాట వినకుండా మన సొంత తలంపుతో మనం వెళ్ళిపోయినామంటే ఆదాము పడినటువంటి ప్రయాస మనం కూడా పడవలసి వస్తుంది. లెక్కంతా కూడా ఒకటే. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రం కాదు, ప్రయాసంతోనూ నీవు బ్రతుకు దినమలని దాన్ని పంట తిందువు. అయితే అక్కడ ఏం చేయబడింది? 18వ వచనంలో అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు విచారంటే ఫలము సరిగా రావడం లేదు, సారమంతా పోయింది, బలమంతా పోయింది. ఇక్కడ అంటా ఉన్నాడు, అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నే. ఈ రీతిగా వారి యొక్క జీవిత విధానం అంతా కూడా ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎంతో చక్కగా వారి యొక్క జీవిత విధానము కొనసాగించబడుతూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ వారు మీరుతూ వచ్చినారో మరి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ప్రయాసపడే పరిస్థితి మరి ప్రయాసపడినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము.
దేవునికి ఎంత కోపం వచ్చిందంటే 22వ వచనంలో, అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరం జీవించదేమని దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని చేర్చపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశాడు. ఎంత కఠినముగా యెహోవా దేవునికి ఎంత కఠినమైనటువంటి పరిస్థితి వీరి మీద వచ్చిందో గమనించారు. కాబట్టి ఈ రీతిగా ఉన్నటువంటి పరిస్థితి తిరిగి దేవుడు ఆయా సమయాల్లో దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా తిరిగి దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి మరి కట్టడం కొరకు తిరిగి సహవాసం తెగిపోయినటువంటి సహవాసాన్ని తిరిగి మరి కట్టడానికి కొరకైనటువంటి విషయము ప్రభు గురించి ఇక్కడ యేసు ప్రభు యొక్క మనసు గురించి మనం చూస్తూ వచ్చాం. తగినటువంటి సమయంలో అనేక మంది ఎంతో మంది మరి ప్రవక్తలు ప్రవచించిన దాని ప్రకారంగా మరి 2026 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఆయన మరి మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తన్ను తానే వ్యక్తినిగా చేసుకునేను. ఫిలిప్పీ 2వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తా ఉన్నాము. ఆయన ఆకారం మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆనాడు ఆదాము అవ్వలు చేసినటువంటి పాపానికి బదులుగా క్రీస్తు ప్రభువారు శిక్ష అనుభవించవలసింది. భూమండలంలో ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడుతూ వచ్చింది. ఆయన మోసినాడు. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం గమనించినప్పుడు యెషయా 53వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఇక్కడ 5వ వచనం మనం చూస్తా ఉన్నాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. పడిన తర్వాత ప్రభు మోసినాడా, ప్రక్కకి తొలగిపోయినాడా? మోసినాడు. ఆయన కన్నీరు కార్చినాడు, కరుడా దెబ్బలు తిన్నాడు. ఎంతగా తను తాను తగ్గించుకుంటూ వచ్చాడంటే ఆయన గురించి రాయబడింది, దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే వ్యక్తినిగా చేసుకునేను. ఆయన తన్ను తాను వ్యక్తినిగా చేసుకున్న కారణం బట్టి రక్షణ మనకి అందుబాటులో వచ్చింది. ఆ కారణాన్ని బట్టి మనము హృదయపూర్వకంగా ఆయన్ని మన పక్షంగా మన స్థానంలో మనకు బదులుగా ఆయన శిక్ష అనిపించిన కారణం బట్టి మనము ప్రభుని ఆరాధించవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఆదాము అవ్వల ద్వారా పొందుకున్నటువంటి ఆ శిక్ష అంతా కూడా ప్రభు తీసుకుంటూ వచ్చినాడు. ప్రభు ఆ శిక్ష తీసుకోవడం వలన, శిక్ష అనిపించడం ద్వారా మనకి విడుదల, పాప క్షమాపణ ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభుని మనము ఆరాధించబదులమై ఉంటూ ఉన్నాం. చివరిగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. తను తాను తగ్గించుకున్న కారణం బట్టి యేసుక్రీస్తు వారి యొక్క స్థితి అనేవి ఏంటనేటువంటిది మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 9వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ
భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలును యేసు నామమున నమ్మునట్లు ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమాత్మ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు ఈ రీతిగా ప్రభు కనపరచబడుతూ వచ్చినాడు. పరలోకంలో ఆయన యొక్క మరి స్థితి కనపరచబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు మనకి చేసినటువంటి ఆ యొక్క శిలువ యాగమును బట్టి మరి దేవుడు మనతో మాట్లాడినటువంటి దాన్ని బట్టి వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుని ప్రభుని ఆరాధించుకుందాము. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయాలి.